తిరుమల స్వామి పుష్కరిణిలో 8వ మెట్టు రహస్యమిదే. అక్కడ ఒక్క నిమిషం నిలబడితే చాలు, మీ తలరాతే మారిపోతుంది. కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రం నిత్యం గోవింద నామస్మరణతో మారుమోగుతుంటుంది. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా భక్తులు శ్రీవారిని కొలుస్తారు. చాలామంది భక్తులు అలిపిరి లేదా శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కాలినడకన కొండపైకి వెళ్తుంటారు. అయితే కొండ ఎక్కేటప్పుడు ప్రతి మెట్టుకు ఒక విశిష్టత ఉన్నట్లే. కొండపైకి చేరుకున్నాక స్వామి పుష్కరిణిలో ఉన్న 8వ మెట్టు వెనుక ఒక గొప్ప రహస్యం దాగి ఉంది. ఆ రహస్యం తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే. శరీరంలోని చక్రాలకు తిరుమల కొండలకు ఉన్న లింక్ ఇదే. తిరుమల క్షేత్రం అంటే కేవలం దైవ సన్నిధి మాత్రమే కాదు, అదో శక్తి కేంద్రం. మన శరీరంలో ఉండే 7 చక్రాలకు తిరుమల సప్తగిరులకు అవినాభావ సంబంధం ఉందని పండితులు చెబుతుంటారు. ముఖ్యంగా అలిపిరిలో పాదయాత్ర మొదలుపెట్టే చోట కొన్ని వేల విద్యుదయస్కాంత తరంగాలు కేంద్రీకృతమై ఉంటాయి. అక్కడ మనం అడుగు పెట్టగానే మనలోని మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది. అందుకే యాత్ర మొదలుపెట్టే ముందు అక్కడ కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకుంటారు. దీనివల్ల మనలో తెలియని ఒక దైవిక శక్తి ప్రవేశిస్తుంది. అసలైన రహస్యం స్వామి పుష్కరిణిలోని 8వ మెట్టు. చాలామంది స్వామివారి దర్శనానికి ముందు స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తారు. కానీ అక్కడ ఉన్న 8వ మెట్టు అష్టమ సోపానం గురించి కొందరికే తెలుసు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతక చక్రంలో 8వ స్థానం శనీశ్వరుడిది. ఎవరైతే ఏలిన నాటి శని, అష్టమ శని లేదా అర్ధాష్టమ శని దోషాలతో బాధపడుతున్నారో వారు పుష్కరిణిలో దిగి సరిగ్గా 8వ మెట్టుపై ఒక్క నిమిషం నిలబడి శనీశ్వరుణ్ణి ప్రార్థించాలి. ఆ మెట్టుపై నిలబడి స్నానం చేసినా లేదా ఆ నీళ్లను తలపై చల్లుకున్నా శని దోషాల తీవ్రత తగ్గిపోతుందని ప్రతీతి. పుష్కరిణిలోని 8వ మెట్టుపై నిలబడి ప్రార్థించడం వల్ల మనస్సు, శరీరం సమతుల్యతను, బ్యాలెన్స్ పొందుతాయి. అక్కడ కలిగే పాజిటివ్ వైబ్రేషన్స్ వల్ల భయం పోయి అకారణంగా వచ్చే ఆందోళనలు తగ్గి మానసిక స్థిరత్వం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే తిరుమల వెళ్ళి ఆ శ్రీనివాసుణ్ణి దర్శించుకుంటే చాలు, మనసు తేలిక పడుతుంది. ఇకపై మీరు తిరుమల వెళ్ళినప్పుడు తప్పకుండా స్వామి పుష్కరిణిలోని ఈ 8వ మెట్టు దగ్గర కాసేపు ఆగి సంకల్పం చెప్పుకోండి. సకల దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఓం నమో వెంకటేశాయ.